నిరంతరం సమస్యలతో బాధపడుతున్న ఒక వ్యక్తి ఆ ఊరికి వచ్చిన స్వామీజీని కలిసి తన గోడు విన్నవించుకున్నాడు. బాబా, నా జీవితం మీద విరక్తి పుడుతోంది. ఆఫీసు సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంటి సమస్యలు భరించలేకుండా ఉన్నాను. నా సమస్యలను పరిష్కరించండి స్వామి. బాబా నవ్వుతూ, మీ సమస్యలు తీరే మార్గం చెప్తాను, కానీ ఈ రాత్రికి నాకు చిన్న సహాయం చేసి పెట్టు. నా దగ్గర 100 ఒంటెలు ఉన్నాయి. వాటన్నింటినీ కూర్చోబెట్టి నీవు హాయిగా నిద్రపోవచ్చు అంటూ పోయి పడుకున్నాడు. ఉదయమే లేచి, రాత్రి మంచిగా నిద్ర పట్టిందా అని అడిగాడు. ఆ వ్యక్తి బాధతో, లేదు స్వామి, అన్నింటినీ ఒకేసారి కూర్చోబెట్టడం సాధ్యం కాలేదు. కొన్ని కూర్చుంటే కొన్ని నిలబడతాయి, ప్రయత్నిస్తే మరికొన్ని కూర్చుంటాయి, ఈ లోపల ఇంకొన్ని లేచి నిలబడతాయి. స్వామీజీ నవ్వుతూ, రాత్రి చాలా ఒంటెలు వాటంతట అవే కూర్చున్నాయి. కొన్ని నీ సమర్థతతో కూర్చోబెట్టగలిగావు, మరికొన్ని నీవు ఎంత ప్రయత్నించినా కూర్చోలేదు. తర్వాత కొన్ని వాటంతట అవే కూర్చున్నాయి, అవునా? అవును స్వామి, దండం పెట్టాడు. జీవితంలో సమస్యలు కూడా అంతే. కొన్ని వాటంతట అవే సర్దుకుంటాయి, మరికొన్ని మన ప్రయత్నంతో సరిదిద్దుకోవచ్చు. కొన్ని ఏం చేసినా పరిష్కరించలేం. వాటిని కాలానికి వదిలేస్తే సరైన సమయంలో అవి కూడా పరిష్కరించబడతాయి. జీవితం అంటే అదే. సమస్యలు జీవితంలో ఒక భాగం. ఒక సమస్య తీరింది అనుకుంటే ఇంకొకటి తలెత్తుతుంది. కొన్ని చిన్నవి, కొన్ని పెద్దవి, ఒకేసారి ఎన్నో సమస్యలు తలెత్తుతుంటాయి కూడా. వాటి గురించే అధికంగా ఆలోచిస్తూ బుర్రపాడు చేసుకుంటే అనారోగ్యం. అర్థం చేసుకుని ముందుకు సాగిపోవాలి. థ్యాంక్ యూ. మీ పద్మజ.